వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ భువి స్ఫూర్తి క్రియేషన్. అందరికీ నమస్కారం. ఈరోజు భావతరంగాలు శీర్షికన పాప వేదన అమ్మ సాంత్వన అన్న విషయం గురించి నా యొక్క మనోభావాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అమ్మ, కలలు కంటున్నావా అమ్మ? నీ చేతి స్పర్శ లోపలున్న నాకెంత హాయినిస్తుందో తెలుసా? నులివెచ్చగా ఉన్న ఈ చిన్ని గది నాకెంత సౌకర్యంగా ఉందో, ఇంకా ఎంత రక్షణగా అనిపిస్తోందో. కానీ ఎందుకో భయంగా ఉందమ్మా. ఈ నిశ్చింత ఇంకా కొద్ది రోజులేనని తలుచుకుంటూ ఉంటే తర్వాత ఈ భూమి మీదకొచ్చి పడతాను కదా. ఇంతవరకు నన్ను చూడాలని నీవెంతగా ఎదురు చూస్తున్నావో నాకు నిన్ను చూడాలని అంతకంటే కోరికగా ఉందమ్మా. కానీ ఇప్పుడు ఎందుకనో ఆ కోరిక అణగారిపోతోందమ్మా. వద్దమ్మా, వద్దు. కలలు కనడం మానేయి. ఈ భూమిపై కాలు మోపాలని, నీ ఒడిలో బజ్జోవాలని ఆశగా ఎదురు చూశాను ఇంతవరకు. కానీ బయట జరుగుతున్న ఘోరాలు వింటుంటే వణుకు పుడుతోందమ్మా. కారణం నీకు తెలుసు. నేటి సమాజంలో ఆడవాళ్ళ దుస్థితి తెలియని ఆడది ఉంటుందా? మగతోడుంటే స్త్రీకి రక్షణ ఉంటుందనేవారు. కానీ అది ఒకప్పటి మాట. నిర్భయ చట్టం ఎలా వచ్చిందో ఎరుగే కదా. పశువుల నాడి తెలిసిన ఆ వైద్యురాలు పశువుల మధ్య ఉన్నంత వరకు సురక్షితంగానే ఉండింది. క్రూర మృగాల కంటే భయంకరమైన మనుషుల నాడి మాత్రం పసిగట్టలేక బలైపోయింది. ఫలితంగానే కదమ్మా దిశ చట్టం వచ్చింది. ఎన్ని చట్టాలు వస్తేనేమిగాక ఆగుతున్నాయా అకృత్యాలు ఆడవాళ్లపైన? పసి మొక్కలని కూడా చూడక, కనికరం లేక నికృష్టంగా ప్రవర్తిస్తూ ప్రాణాలు సైతం తీసేస్తున్నారు కదమ్మా. ఎలాగమ్మా? అందుకే ఈ భయం. తొలిసారి నన్ను చూసి నువ్వు మురిసిపోతావు, గుండెలకు హత్తుకుంటావు, పాలిచ్చి కడుపు నింపుతావు, ముద్దులిస్తావు, గోరు ముద్దలు తినిపిస్తావు, రంగురంగుల బట్టలేస్తావు, బుట్టబొమ్మలా అలంకరిస్తావు. నాన్నేమో నన్ను బడిలో చేర్పిస్తాడు. ఇద్దరూ కలిసి నా చుట్టూ ఎన్నో ఆశల కలల సౌధాలు కట్టుకుంటారు. తీరా ఫలం చేతికందే క్షణానికి ఏ దుండగీడి వక్రచూపో నాపై సోకి నన్ను చిమేస్తుంది. వద్దమ్మా, ఆ నరకం నేను భరించలేను. పోనీ అలా కాకున్నా పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెట్టి బరువు బాధ్యతలు తీరిపోయాయని నిట్టూర్చి నిశ్చింతగా ఉండే పరిస్థితి కూడా ప్రస్తుతం కానరావటం లేదు కదమ్మా. అక్కడ అత్తింటి ఆరళ్ళు, గృహహింసలు, ఆగడాలు, అదనపు కట్నం వేధింపులు, ఆపై హత్యలు. చివరకు ఏ ఉరితాడు నా ఊపిరి తీస్తుందో, ఏ సజీవ దహనం నన్ను బూడిదగా మార్చేస్తుందో. అంత మాత్రానికి ఎందుకమ్మా నేనే భూమి మీదకు రావడం? దానికన్నా ఏ అడవిలోనైనా మానై పుట్టడం నయం కదా. ఎందరు తల్లుల గర్భశోకం ప్రతినిత్యం నువ్వు చూడటం లేదు చెప్పు. అంతా సవ్యంగా ఉంటే సరే, కానీ నిత్యం అకృత్యాలతో అరాచకంగా మారిపోయిన ఈ సమాజం ఆడపిల్లలకు ఆ భరోసా ఇస్తుందా చెప్పు? అనుక్షణం నువ్వు నా పక్కనుండలేవు. ప్రతి చోట నాన్న నాకు పహరా కాయలేడు. స్వీయ రక్షణగా నా లేత వయసు సరిపోదు. మరెలాగమ్మా? మీ ఆశలన్నీ ఆవిరై తీరని వేదన బ్రతుకంతా మిగిలిపోతుంది. ఇదంతా ఎందుకమ్మా? అసలు నేనే లేకుంటే ఏ బాధ మిమ్మల్ని తాకలేదు కదా. అందుకే వద్దమ్మా చెప్తున్నా. కలలు కనడం మానేయి. నన్ను పూతలోనే చిదిమేయి. ఇది పాపమే కావచ్చు, కానీ రేపటి నరకం కన్నా ఇది ఎంతో నయం కదా. నా మాట వినమ్మా. నా గోడు అర్థం చేసుకో.
అర్ధరాత్రి ఆదమర్చి నిద్రిస్తున్న ఆ తల్లి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఎక్కడో వెక్కి వెక్కి ఏడుస్తున్న ధ్వని. కళ్ళు తెరిచి అటూ ఇటూ చూసింది. పసిపాప ఏడుపు. ఎవరిదో. అంతటా నిశ్శబ్దం. ఓ క్షణం నివ్వెరపోయినా వెంటనే తమాయించుకొని సర్దు కూర్చుంది. ఆ సవ్వడి తన కడుపులోంచే వస్తున్న భావన ఆమెలో. అప్రమత్తమై ఎత్తుగా ఉన్న తన కడుపు మీద 2 చేతులు ఉంచి నెమ్మదిగా నిమురుతూ జోకొడుతున్నట్టుగా అనునయించింది. లోపలున్న పాపకు తెలిసేటట్లుగా. నిజమే, కొద్ది రోజులుగా సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న విపరీత పోకడలు తనని మానసికంగా విచలితురాల్ని చేస్తున్న మాట వాస్తవమే. అది కాస్త తన గర్భస్థ శిశువుపై పడినదా ఏమిటి? దాని ఫలితమా ఇది? అయినా తరచూ జరుగుతున్న కృత్యాల్ని పదే పదే మనసులోకి తీసుకోవడం కూడా సరికాదేమో. ఆ భావన మదిలోకి రాగానే తన కర్తవ్యం ఏమిటో బోధపడి వెంటనే స్పందించింది ఆ మాతృహృదయం. చిట్టి తల్లి, వద్దమ్మా, అలా అనకు. నీకోసం 1000 కళ్ళతో నేను మీ నాన్న ఎదురు చూస్తున్నామురా కన్నా. చుట్టూ జరుగుతున్న కృత్యాలకు వెరచి అలా ఆలోచించకు తల్లి. నీకు మేమున్నాము. జీవితం అంటే సమస్యలు అతి సహజం. వాటిని ఎదుర్కొంటూ సాగిపోవడంలోనే ఉంది అంతా. మానసిక స్థైర్యం అన్నది మనిషికి చాలా అవసరంరా నా బంగారు తల్లి. సమాజం పట్ల, బ్రతుకు పట్ల వ్యతిరేక భావన పెంచుకొని భీతిల్లకు. మంచి చెడు ఎక్కడైనా ఉంటాయి. చెడును మాత్రమే చూడడం, ఆడపిల్లగా పుట్టడమే వద్దనుకోవడం కూడదమ్మా. చెడుతో పాటు మంచి కూడా ఉంటుందని, లేకుంటే ఈ జగత్తంతా ఎప్పుడో అంతరించి ఉండేదని తెలుసుకో నా చిట్టి తల్లి. జీవితం అంటేనే పోరాటం. ధైర్యంగా ఉండటం అలవరుచుకోవాలి. అదే మనకు సదా రక్ష. మన ఆత్మవిశ్వాసమే మనకు పెట్టని కోట. కష్టాలకు భయపడి, సమస్యలతో బాధపడి బ్రతుకులోని తీపిని ఆస్వాదించడం మరువకూడదమ్మా. నీకోసం ఈ సృష్టిలో ఎన్నెన్నో అందాలు, మరెన్నో ఆనందాలు సిద్ధంగా ఉన్నాయి. నీ రాకకై వేచి చూస్తున్నాయి. నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు, సరేనా? ఓదారుస్తున్నట్లుగా అనునయంగా అంది 2 చేతులతో తడుతూ. తల్లి మాటలు సాంత్వననిచ్చాయో ఏమో. లోపల ఏడుపు మెల్లిగా ఆగిపోయిన భావన ఆ తల్లిలో. మెల్లిగా జోకొడుతూ అలా కళ్ళు మూసుకుంది. శిశువుకు ఏం అర్థమైందో ఏమో మరి. తల్లిని నిరాశ పరచకూడదు అనుకుందో, లేక పరిస్థితులకు రాజీ పడాలనుకుందో, లేక అమ్మ లాలన సాంత్వననిచ్చి నిజంగానే ధైర్యం కలిగి శక్తి పుంజుకుందో, లోపల అలజడి మాత్రం తగ్గిపోయింది. కుదుటపడ్డ ఆ తల్లి మనసు మెల్లిగా నిద్రలోకి జారుకుంది. ఇది ఓ గర్భస్థ శిశువు వేదన, ఓ తల్లి సాంత్వన. ఏది ఏమైనా నేడు ప్రతి ఆడపిల్లకు ఈ ధైర్యవచనాలు చాలా చాలా అవసరం. ఏమంటారు? అందరికీ ధన్యవాదాలండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.